ఉపనిషత్ ప్రవచనంలో మనం తేన త్యక్తేన భుంజీదాహ అంటే దేన్ని వదిలివేస్తే అమృతత్వాన్ని పొందవచ్చు అనేటువంటి కాన్వర్సేషన్లో మనం చెప్పుకుంటున్నాం. అంటే స్వప్నావస్థలో జరిగిన దానికి జాగ్రత్త అవస్థలో ఎవరైనా ఏడుస్తారా మాస్టర్? అది నీ కల్పనాత్మకమై తోచేటువంటి మనోజగత్తు కాబట్టి అది మిథ్య అని నిశ్చయం కావడానికి బ్రహ్మజ్ఞానం అవసరమా? నిద్ర మేల్కొంటే చాలు మిథ్య అని నిశ్చయమైపోతుంది నీకు అనే వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్, అందువల్ల వ్యావహారిక జగత్తు మిథ్య అని నిశ్చయం అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈశావాస్యం ఇదం సర్వం జగత్యాం జగత్. కాబట్టి జగత్ నిర్మాణం అనే పాయింట్ తీసుకున్నప్పుడు జగత్ నిర్మాణ విషయంలో ఇద్దరూ చేస్తున్నది ఒకే పని. అందుకే ఏమన్నారయ్యా అంటే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరాశ్చ అక్షరం ఏవచ క్షరః సర్వాణి భూతాని కూటస్థః అక్షర ఉచ్యతే అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్థౌ. అయ్యా అర్జున, ఈ మానవ లోకంలో ఈ తనువులో ఈశ్వరుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు అని ఇద్దరు పురుషులు ఉన్నారు అని చెప్పాడు ఆయన. వాళ్ళిద్దరే, ఒకటి క్షర పురుషుడు, రెండు అక్షర పురుషుడు. జీవుడేమో అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి జీవుడేమో క్షర పురుషుడు, విద్య ఉపాధిగా మాయ ఉపాధిగా కలిగి ఉన్న పురుషుడేమో ఈశ్వరుడు అక్షర పురుషుడు. కాబట్టి నిర్మాణం విషయంగా చూసినప్పుడు ఆయన చేస్తూ ఉన్నాడు, ఈయన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ జగత్తు బంధయోగ్యం అన్నప్పుడు ఆ పాయింట్కి వచ్చాం. ఇప్పుడు ఈ జగత్తు బంధయోగ్యం అన్న పాయింట్ వచ్చినప్పుడు ఏ జగత్తు బంధహేతువు అంటే జీవనిర్మితమై ఉన్నటువంటి జగత్తు బంధహేతువుగా ఉందే కానీ విశ్వచైతన్య నీతి అయినటువంటి ఈశ్వర నిర్మితమై ఉన్న పంచభూతాలతో కూడినటువంటి వ్యావహారిక జగత్తు జీవునికి వినియోగ వస్తువు. నువ్వు నీ జీవన విధానం కోసం వినియోగించుకోవచ్చు దాన్ని. పృథివీని వాడుకుంటున్నావా లేదా? జలాన్ని వాడుకుంటున్నావా లేదా? అగ్నిని వాడుకుంటున్నావా లేదా? వాయువుని వాడుకుంటున్నావా లేదా? ఆకాశాన్ని వాడుకుంటున్నావా లేదా? ఈ ఐదిటిని అమ్ముకుంటున్నాం, కొంటున్నాం మనం. స్థలం అమ్ముతున్నాను అంటే భూమిని అమ్ముతున్నట్టే కదా. స్థలాన్ని కొంటున్నాను అంటే భూమిని అంటే అలా ఇదంతా వ్యావహారికంగా ఉన్న జగత్ విధానము. అందుచేత ఉపనిషత్ ప్రవచనంలో చెప్పబడేది ఏంటంటే బంధయోగ్యంగా అన్న మాట వచ్చినప్పుడు జీవుని యొక్క నిర్మితమై ఉన్న జగత్తు, ఈ జగత్తులో ఉన్న అంశాలు ఏమన్నా అమ్ముకునే అవకాశం ఉందా మనకి? అంటే జీవుని యొక్క నిర్మితమై ఉన్నటువంటి మనోజగత్తు ఏదైతే ఉందో దాంట్లో ఉన్న అంశాన్ని నువ్వేమన్నా అమ్ముకునే అవకాశం ఉన్నదా? ఈశ్వర నిర్మితమై ఉన్న వస్తువులు అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి, కానీ స్వప్నములో ఆలోచనల రూపంలో ఉన్నవి మాత్రం నువ్వు అమ్ముకునే అవకాశం లేదు. అందుకని ఫైనల్గా ఈరోజు తేన త్యక్తేన భుంజీదాహ మాగృతః కశ్యస్విత్ ధనం అంటే విశ్వచైతన్య నీతి అయినటువంటి ఈశ్వర జగత్తులో ఉన్నాం కాబట్టి ఈ విశ్వచైతన్య నీతి అయినటువంటి ఆ ఈశ్వర జగత్తులో ఉన్న మనము నాది అనేటువంటి యొక్క భావం లేకుండగా నువ్వు జీవించగలిగితే నీ జీవితము అందంగా ఆనందంగా జీవించే అవకాశము ఏర్పడుతుంది అని ఇదొక మార్గంగా చెప్పారు. తేన త్యక్తేన భుంజీదాహ అంటే ఉంది ఈ జగత్తు, ఉపయోగంగా నువ్వు దీన్ని వాడుకో కానీ నాది అనే భావాన్ని జోడించకుండా ఉంటే జీవితం అంతా అందంగా ఆనందంగా ఉంటుంది. నాది అనే భావన జోడించావా సమస్యలు మొదలవుతాయి. జ్ఞానపరంగా పారమార్థికమై ఉన్నటువంటి విశ్వచైతన్య బ్రహ్మమును ఆస్వాదించాలి అంటే, బ్రహ్మానుభూతిని ఆత్మానుభూతిని పొందాలి అంటే త్యక్తేనా వదలటం చేతనైనా నీకు అది సాధ్యమవుతుంది. రెండు విధాలుగా చెప్పారు. నాది అని అనుకోకుండా ఉండవా, నువ్వు హాయిగా ఉంటావు, నీ జీవితం ఆనందంగా ఉంటుంది. లేదు, వదులుకోవడం అనే దానివల్లైనా నువ్వు అమృతత్వాన్ని పొందుతావు.
తేన త్యక్తేన భుంజీదాహ. దేన్ని వదిలితే అమృతత్వాన్ని పొందుతావంటే, ఒకటి నాది అనే భావనని వదిలేసావా జీవితం అంతా అమృతత్వాన్ని అనుభవిస్తావు. రెండు, ఇంకోటి ఏందయ్యా అంటే నీ నిర్మితమై ఉన్నటువంటి మనోజగత్తుని వదలటం కారణంగా బ్రహ్మానందాన్ని నువ్వు అనుభవించవచ్చు.